బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ బచావో తెహ్రీక్ పోటీ చేయడానికి సిద్ధమైంది. భావ సారూప్యత ఉన్న రాజకీయ పార్టీల మద్దతుతో ఆ పార్టీ పోటీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ పాత బస్తీలో అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మజ్లిస్ బచావో తెహ్రీక్ అంటే మజ్లిస్ పరిరక్షణ ఉద్యమం. చాంద్రాయణగుట్ట మాజీ శాసనసభ్యుడు అమానుల్లా ఖాన్ దీన్ని స్థాపించారు. మజ్లిస్ పార్టీ వ్యవస్థాపకులు అయిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీతో విభేదించి ఆయన ఎంబీటీ స్థాపించారు. బాబ్రీ మసీద్ కూలిపోవడానికి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కారణమని నిందిస్తూ అమానుల్లా ఖాన్ మజ్లిస్ పార్టీ నుంచి బయటకొచ్చి 1994లో ఎంబీటీ స్థాపించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే బాబ్రీ మసీద్ కూలిపోయింది. బీజేపీ సంఘ్ పరివార్కి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సహకరించడం వల్లే బాబ్రీ మసీద్ కూలిపోయిందని అమానుల్లా ఖాన్ ఆరోపిస్తూ మజ్లిస్ పార్టీ నుంచి వైదొలిగారు. ఆయన మరణానంతరం ఇద్దరు కుమారులు ఎంబీటీ కార్యకలాపాలను చూస్తున్నారు. మజ్లిస్ పార్టీ అరాచకాలను వెలికి తీయడమే తమ లక్ష్యమని అమానుల్లా ఖాన్ కుమారుడు అమ్జదుల్లా ఖాన్ ఫెడరల్ తెలంగాణలో అన్నారు. ఆయన ఆజంపురా మాజీ కార్పొరేటర్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంబీటీ పాత బస్తీలోని మెజారిటీ వార్డుల నుంచి పోటీ చేయాలని అమ్జదుల్లా ఖాన్ ప్లాన్ చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓడించనున్నట్లు ఆయన ప్రకటించారు. మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం వల్లే పాత బస్తీలో అరాచకాలు పేట్రెగిపోయాయని అమ్జదుల్లా ఖాన్ అంటున్నారు. కాంగ్రెస్ శాసన మండలి సభ్యులైన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించి ఎంబీటీతో జతకట్టి అనేక సామాజిక ఉద్యమాలు చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీటీ తీన్మార్ మల్లన్న సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో యకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన ఎంబీటీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పాత బస్తీలో ఎక్కువ కార్పొరేటర్లను కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంబీటీకి ముస్లిం ఓటర్లతో పాటు హిందూ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో మద్దతు పలుకుతున్నట్లు యకత్పురా అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గడువు ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన సాగుతోంది. ఈ సంవత్సరం చివరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలకు తోడు పాత బస్తీలో ఎంబీటీ పోటీ చేయడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం చేయాలని చూస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ బలం పెంచుకోవాలని చూస్తున్నాయి. పాత బస్తీలో మజ్లిస్ పార్టీ బలంగా ఉంది. మజ్లిస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఎంబీటీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలిసి పనిచేయాలని అనుకుంది. ఎంబీటీ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే. మరోవైపు గోషామహల్ నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు బీజేపీ శాసనసభ్యుడిగా గెలిచిన రాజాసింగ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. నియోజకవర్గంలోని తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన రాజాసింగ్ వరుసగా 3 పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా నిలిచారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజకవర్గంలో టైగర్ రాజాసింగ్గా ఆయనకు పేరుంది. హిందుత్వ నినాదాన్ని ఎత్తుకునే రాజాసింగ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. మహమ్మద్ ప్రవక్త మీద విద్వేష ప్రసంగాలు చేసి రాజాసింగ్ గతంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. బీజేపీ పార్టీ నుంచి తన సస్పెన్షన్ను విజయవంతంగా తొలగించుకుని గోషామహల్ నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలిచిన వివాదాస్పద నాయకుడు రాజాసింగ్ గోషామహల్ అసెంబ్లీ సీటుపై మళ్లీ కన్నేశారు. నివేదికల ప్రకారం ఆయన గోషామహల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం రాజాసింగ్కి మింగుడు పడని అంశం. తన ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ మంగల్ ఘాట్ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజాసింగ్ గతంలో మహారాష్ట్ర ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకుని భంగపడ్డారు. తర్వాత హైదరాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు. బీజేపీ అధిష్టానం మాధవిలతకు టికెట్ కేటాయించడంతో పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయాలనుకుని భంగపడ్డారు. తీవ్ర మనస్తాపంతో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాకి ఆమోదముద్ర వేయడంతో ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. రికార్డుల్లో మాత్రం ఆయన ఇంకా బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా పోటీ చేయవచ్చని సమాచారం. హిందుత్వ వాదం ఎక్కువగా ఉన్న గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయుల మెజారిటీ ఆధిపత్యం కొనసాగడమే దీనికి కారణం. ఇక గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక సమయంలో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నడ్డా రాజీనామా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కాగా ఇప్పుడు రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పైన తేల్చి చెప్పారు. బీజేపీలోని ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తాను మాత్రం ఎప్పటికీ బీజేపీని అభిమానిస్తూనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను మూడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అక్కసు వెళ్లగక్కారు. కార్యకర్తలుగా పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని తాను కోరడం తప్ప అని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. తనను 4వ కూడా గోషామహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజాసింగ్ తేల్చి చెప్పారు. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక తాజాగా బెంగాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి కారణం బీజేపీ నేతల తీరేనని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఈగో ఎక్కువని, అందుకే నేతల్లో మనస్పర్ధలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారని తెలిపారు. అయితే ఇంకా ఎన్నేళ్లు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం డ్యాన్స్ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం పట్ల రాజాసింగ్ సెటైరికల్గా స్పందించారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకునేవారు తెలంగాణలో పార్టీని ఎందుకు గెలిపించలేకపోతున్నారని నిలదీశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేస్తారని స్థానిక నేతలపై రాజాసింగ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు తీసుకుని వస్తారో చెప్పండని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు తమ ఈగోయిజాన్ని పక్కన పెట్టాలని హితవు పలికారు. ఈగో లేకుండా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కొంతమంది నేతలకు సిగ్గుంటే పశ్చిమ బెంగాల్లో ఎలా విజయం సాధించారో చూసి నేర్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి, మరింతగా విస్తరించకపోవడానికి సొంత పార్టీ నేతలే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే గతంలో బీజేపీలోనే ఉన్న రాజాసింగ్ ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. కానీ రాజాసింగ్ ఎప్పుడూ బీజేపీ హైకమాండ్పై విమర్శలు చేయలేదు.